ఏంటి తను అసలు? నేను ఉదయం నుంచి ఒక్కదాన్ని ఇన్ని పనులు చేస్తున్నాను. తను హాయిగా తినేసి ప్లేట్ సింక్లోనే పెట్టి వెళ్ళిపోతుంది. గీత, ఇప్పుడేమైంది? గీత, ఈరోజు పూజ చేశామని నీకు తెలుసు కదా. ఉదయం నుంచి ఒక్కదాన్ని నేను అన్ని పనులు చేస్తున్నాను. ఇక నాకు ఓపిక లేదు. నేను ఇంటి పనులన్నీ పూర్తి చేశాను. నువ్వేమో ఇప్పుడు తినేసి ప్లేట్ని అందులో పడేసావు సింక్లో. కనీసం ఈ ఒక్కరోజైనా నీ ప్లేట్ని తీసి కడుక్కోవచ్చు కదా. ప్లీజ్ దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో. అక్క, నాకు పనులు చెప్పకు. నేను ఉదయం నుండి ఆఫీసులో ఫైల్స్ చూస్తూ ఉన్నాను. కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాను. మరి నీ సంగతి ఏంటి? ఇంట్లోనే ఉండి వంట చేసుకోవడం. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉపవాసం ఉన్నావు. మరి దాని ప్రభావం నా మీద ఎందుకు చూపిస్తున్నావు? ఇక గిన్నెలు కడగడం అనే విషయానికి వస్తే నేను ఇంటికి పని మనిషిగా ఉండడానికి రాలేదు. నేను లక్షలు సంపాదిస్తున్నాను. నీకు అంత ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్గా చెప్పు. నేను బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను. అంతేకాని నాకు పదే పదే ఇది అది అని చెప్పొద్దు. నీ స్థానం ఏంటో గుర్తుంచుకో. నువ్వు కేవలం ఒక వంటింటి కుందేలువి. ఇక నేను ఈ ఇంటికి సంపాదించే కోడల్ని. కోడలా, నువ్వేం నాటకాలు చేస్తున్నావు? చూడండి అత్తయ్య, నేను తిన్న ప్లేట్ సింక్లో వేశాను. దానికి ఇంత గందరగోళం చేస్తుంది. కోడలా, నేను ఉదయం నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. నీ తోటి కోడలికి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నావు. పాపం ఆ అమ్మాయి ఆఫీస్ నుండి అలసిపోయి తిరిగి వచ్చింది. ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వా? తను లక్షల రూపాయలు సంపాదిస్తుంది. తనే మన కుటుంబానికి ఆర్థికంగా వెన్నెముక. అలాంటిది ఒక్క ప్లేట్ కోసం తనని ఎంతలా తిడుతున్నావా? నువ్వు ఉపవాసం నీ కోసం చేసుకున్నావు. నేను ఉదయం నుంచి వింటూనే ఉన్నా నీ నోటి నుంచి. నేను ఉపవాసం చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను. ఇంట్లో కొన్ని పనులు చేయడం వల్ల నువ్వేమి పెద్ద ఇదైపోవు. అత్తయ్య, మీరు కూడానా? ఏంటి అత్తయ్య? చిన్న కోడలేమి తప్పు చెప్పడం లేదు. తను కరెక్ట్ గానే మాట్లాడుతుంది. తనకి నీకు పోలికే లేదు. తను బయటికి వెళ్లి తన తెలివితో డబ్బు సంపాదిస్తుంది. అందుకే మన ఇల్లు నడుస్తుంది. కానీ నువ్వేమో ఇంటి 4 గోడల మధ్య ఉండిపోతావు. విను కోడలా, నువ్వు ఈ సలహాలు ఇవ్వడం ఆపు. అంత గొప్పదానిలా ప్రవర్తించకు. ప్రశాంతంగా ఇంటి పనుల మీద దృష్టి పెట్టు. నువ్వు ఉపవాసం ఉండి గొడవ చేయాలనుకుంటే ఇంకోసారి ఎప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నా చిన్న కోడల్ని వేధిస్తే నీకంటే ఎక్కువ నష్టపోయేది ఎవరు ఉండరు. 8 సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఉంటున్నాను. ఈ 8 ఏళ్లుగా నేను ఒక్కదాన్ని ఇంటి పనులన్నీ చేస్తున్నాను. కానీ ఈరోజు నా కష్టం అంతా వృధా అయింది. ఎందుకంటే ఈ చిన్న కోడలు వచ్చి డబ్బు సంపాదిస్తుంది. తను వచ్చినప్పటి నుంచి నాకు ఈ ఇంట్లో విలువ లేదు. అరే, ఏమైంది నీకు? ఇప్పుడే కదా నువ్వు సంతోషంగా తింటూ వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే మొహం మార్చుకొని వచ్చావు. మీ వదిన నన్ను ప్రశాంతంగా బతకనిస్తుందా? మీరే చెప్పండి. తను నా ఒక్క ప్లేట్ కడిగితే తనకేమవుతుంది? నేను రోజంతా ఆఫీస్లో గడుపుతానని మీకు తెలుసు కదా. ఆఫీస్లో నాకు చాలా టెన్షన్స్ ఉంటాయి. చాలా ఫైల్స్ చూసుకోవాలి. మీ వదినేమో ఇంటికి వచ్చాక నన్ను ప్రశాంతంగా బతకనివ్వదు. చాలాసేపు క్లాస్ పీకుతోంది నాకు. నా మూడ్ పాడవదా? అరే వదిలే. వదిన రోజంతా ఇంట్లో పనిచేస్తుంది కదా. తన మాటలను మనసులోకి తీసుకోకు. అది కాక వదిన ఈరోజు వ్రతం చేసింది కదా, అందుకే అలా అనుంటుంది. వ్రతం చేస్తే నేనేం చేయాలి? తన ఇష్ట ప్రకారమే కదా తన ఉపవాసం ఉంది. నాకేంటి? అసలు ఇదంతా ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ నాకు సలహా ఇస్తారు. ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు. నేను ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి అందరి దృష్టిలో నేను కేవలం ఒక పని మనిషిని మాత్రమే. ఎప్పుడు నేను పని చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఖాళీగా కూర్చోను. అయినా నన్ను అందరూ ఖాళీగా కూర్చుంటున్నానని అంటున్నారు. కానీ ఇక చాలు. ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తాను. ఈ మహారాణి ఇంత చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? మధు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా కోళ్ళ? అవునత్తయ్య, ఇంతకుముందు నేను పిచ్చిదాన్ని. ఇప్పుడే నాకు కొంచెం బుద్ధి వచ్చింది. నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇంకా మీరేం టెన్షన్ పడకండి. ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాను. మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేస్తాను. భోజనం కూడా నేనే వండుతాను వచ్చాక. కోడలా, నువ్వెందుకు నీ పరువు తీసుకోవడానికి వెళ్తున్నావు? నువ్వు చదివిన డిగ్రీకి ఎవరు జాబ్ ఇస్తారు నీకు? చిన్న కోడలు ఏం చదివిందో తెలుసు కదా. MBA చేసింది తను. అందుకే తను లక్షల్లో సంపాదిస్తుంది. నువ్వు ఖచ్చితంగా తనలాగా సంపాదించలేవు. తనలాగా నీకు జాబ్ కూడా రాదు. అందుకే ఇంటి పనులు చేసుకునేదాన్ని ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండు. అత్తయ్య, ఎవరి ఆదాయం వాళ్ళది. నేను 1,00,000 రూపాయలు సంపాదించకపోవచ్చు, కానీ
కనీసం 10,000 సంపాదిస్తాను కదా. నేను 1000 రూపాయలు సంపాదించినా నాకు చాలా సంతోషమే. మీలాంటి వాళ్ళ ఈ వెక్కిరింపుల్ని నేను పట్టించుకోను. నేను ప్రతి రూపాయి కోసం నా భర్తనే అడుగుతున్నాను. ఇకపై డబ్బులు నేను ఎవరిని అడుక్కోదలుచుకోలేదు. నా ఖర్చుల కోసం నేను సంపాదించుకుంటాను. అత్తయ్య, నాకు లేట్ అవుతోంది. నేను వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. నేను చూస్తా నీకెవరు జాబ్ ఇస్తారో. అక్క, నా టిఫిన్ ఎక్కడా? ఏంటి, పెద్ద కోడలు నీకు టిఫిన్ చేయలేదా? లేదత్తయ్య. ఇంతకీ అక్క ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఆ మహారాణి నిన్ను చూసి డబ్బు సంపాదించాలని బయలుదేరింది. పొద్దునే రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళింది. అత్తయ్య, ఆమెకెవరు ఉద్యోగం ఇస్తారు? తను చాలా రోజుల నుంచి ఇంట్లో పనులే చేస్తుంది. మేబీ తనకి ఏదైనా ఇంట్లో పని దొరుకుతుందేమో. కానీ తను మాత్రం నాలాంటి కార్పొరేట్ కంపెనీలో పనిచేయడం అనేది జరగదు. తనకి కంప్యూటర్ ఎలా వాడాలో కూడా తెలియదు అత్తయ్య. తను ఇంకా డబ్బులు ఎలా సంపాదిస్తుంది? తను అవమానం తెచ్చుకోవడానికే వెళ్ళింది. పర్లేదులేండి అత్తయ్య, చూద్దాం ఏం జరుగుతుందో. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఇక్కడే ఉంటాను. మధ్యాహ్నం కల్లా ఏ శుభవార్త తెస్తుందో చూస్తాను. అన్నట్టు ఒకసారి నీ బ్యాగ్ చెక్ చేసుకో. నీ బ్యాగ్లో లంచ్ బాక్స్ ఏమైనా పెట్టుండొచ్చు. సరే అత్తయ్య. నేనేం చేయాలి? ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ కూడా సెలెక్ట్ అవ్వలేదు. మధ్యాహ్నానికల్లా రమ్మని అత్తయ్య చెప్పింది. భోజనం కూడా వండలేదు. ఫాస్ట్గా వెళ్ళి భోజనం వండుతాను. నేనేం చేయాలి? గత 20 రోజులుగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. నన్ను ఎక్కడ సెలెక్ట్ చేయడం లేదు. స్టడీకి చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేయాలి? నీకు కంప్యూటర్ గురించి కూడా తెలియదని అంటున్నారు. మాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కడ నేర్పించారు? స్కూల్లో, కాలేజ్లో? ఈరోజు కూడా నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే అత్తయ్య, గీత నన్ను ఎలాగో ఎగతాళి చేస్తారు. నన్ను తిట్టడంలో ఆయన కూడా తక్కువేమీ కాదు. మీరు ఊరికి వెళ్ళినప్పుడల్లా ఇంటి గురించి మర్చిపోతారా? 2 నెలలైంది మీరు ఊరికి వెళ్ళి. మీకు అసలు నేను గుర్తు రాలేదా? లక్ష్మి, భలే మాట్లాడతావు నువ్వు. ఇప్పటికే మనకి చాలా వయసు అయిపోయింది. ఒకే చోట కూర్చొని ఉండాలనిపించట్లేదు. మనకెలాగో ఊర్లో చాలా వ్యవసాయం ఉంది, దాన్ని చూసుకోవాలి. మన అబ్బాయిలేమో డబ్బు సంపాదించడంలో మునిగిపోయారు. ఇక మన పెద్దోడైతే మన వ్యవసాయాలు, పొలాల గురించే పట్టించుకోడు. వాడచ్చం వాడి తమ్ముళ్లాగే తయారవుతున్నాడు. మనం ఏం చేయగలమండి? వాళ్ళ పిల్లలు మన మాట వినరు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. కానీ లక్ష్మి, ఊర్లో ఎంత గందరగోళంగా ఉందో నీకు తెలుసా? మన పొలాల్లో పశువుల శాల అయ్యి కట్టుకొని మన పొలాల్ని కబ్జా చేశారు. నేను వెళ్ళాను కాబట్టి తీయించగలిగాను. ఇలాంటిది జరుగుతుందని మీరు నాకెందుకు చెప్పలేదండి? నీకేం చెప్పను లక్ష్మి, నువ్వు కూడా టెన్షన్ పడతావు. మన అబ్బాయిలకి చెప్తే ఇంకా పెద్ద విషయం అవుతుందని వాళ్ళకు కూడా నేనేం చెప్పలేదు. అందుకే నేను వచ్చేసాను. అన్నట్టు ఇంట్లో నా కోడలు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? మీ కోడల గురించి నన్ను అడగండి. లక్ష్మి, వచ్చిన వెంటనే తన గురించి చెప్పడం మొదలు పెట్టావా? మీరు ఇక్కడ లేరు కదా, నేనే ఇక్కడున్నాను. నాకే తెలుసు మీ కోడలు ఏ నాటకాలు ఆడుతుందో. లక్ష్మి, అదంతా వదిలే. ఇక నువ్వెప్పుడు పెద్ద కోడలు వెనకే పడతావు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నాకు కొంచెం టీ చేసి పెడితే బాగుంటుంది. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఈలోగా నేను కొంచెం టీ చేస్తాను. ఏమైంది ఆఫీసర్ మేడం గారు? నీకు కావాల్సిన ఉద్యోగం వచ్చిందా? ఈ సిటీలో ఇలా తిరగడం విసుగు అనిపించట్లేదా? నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. ఈ రోజుల్లో డిగ్రీతో పని జరగదు. కానీ నిన్ను నువ్వే అవమానించుకోవాలనే పిచ్చి నీకుంది. కాబట్టి నిన్ను నువ్వే అవమానించుకుంటూ ఉండు. ఇప్పుడు ఎలాగో వచ్చావు కదా, వంటగదికి వెళ్ళు. మీ మామయ్య ఊరు నుంచి వచ్చారు. ఆయనకి టీ పెట్టుకొనిరా. అత్తయ్య, మామయ్య వచ్చారా? ఇప్పుడు మామయ్య వచ్చారని నేను 2 సార్లు చెప్పాలా నీకు? చూడు కోళ్ళ, ఈ నాటకాల ఆపమని నీకు మళ్ళీ చెప్తున్నాను. ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఇంటి పనులు చూసుకో. అనవసరమైన వాటి వెనక పడుతూ టైం వేస్ట్ చేసుకోకు.